పెద్ద సినిమా ట్రైలర్ ఎంతమంది చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ అంతా కూడా ఒక అరాచకం అనమాట. రామ్ చరణ్ గారు మాత్రం నిజంగా తన కెరీర్ బెస్ట్ కాదు, అసలు ఇండస్ట్రీ బెస్ట్ యాక్టింగ్ అనేది ఈ సినిమాలో చూపించారు అని చెప్పేసి జస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికి కూడా ఒక ఒపీనియన్ వచ్చిందనమాట. నిజంగా స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే మనకు సాంగ్స్ వచ్చాయో, అదేవిధంగా గ్లిమ్స్ వచ్చాయో, ఆ తర్వాత పోస్టర్లు వచ్చాయి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏమనుకున్నాము, అరే ఖచ్చితంగా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారి ఈ సినిమాలో చూపించారు. స్టోరీ సెలెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. ఇంకా బుచ్చిబాబు గారి యొక్క డైరెక్షన్ అంటే ఇంకా మనం చెప్పలేము, చాలా అద్భుతంగా చేశాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత వీటన్నిటికీ, ఈ మాటలన్నిటికీ కూడా ధీటుగా ఓన్లీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా బల్లగుద్ది మనం చెప్పగలం అన్నమాట. ఒక్కొక్క సీన్ అనేది ఒక్కొక్క అద్భుతం అన్నమాట. అసలు నిజంగా బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఏంటో కానీ, ఆ చూపించే విధానం ఏంటో కానీ, ఏ విధంగా చేశాడు, ఏం తాగి చేశాడో ఏమో కానీ నిజంగా ఇక్కడ అంటే ట్రైలర్ అంతా కూడా, ట్రైలర్ చూసిన తర్వాతనే సినిమా ఇప్పుడే వచ్చేసింది, సినిమా అంతా కూడా చూసేసామని ఒక ఫీల్ అనేది కలుగుతుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉంది ట్రైలర్ అంతా కూడా. అండ్ ఒక్కొక్క క్రికెట్ షాట్ చూస్తూ ఉంటే, అదేవిధంగా కుస్తీ పోట్ల షాట్ చూస్తూ ఉంటే చాలా చాలా యూనిక్గా అన్నమాట. ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చూడలేము, ఇక ముందు కూడా చూడలేము అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ అదేవిధంగా జాన్వీ కపూర్ తన యొక్క పక్క విలేజ్ మాస్ గర్ల్ లాగా కనిపిస్తుంది అనమాట. తన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అదేవిధంగా యాటిట్యూడ్ కావచ్చు, ముఖ్యంగా తను మాట్లాడే యాస అన్నమాట, శ్రీకాకుళం యాస, ఆ మాట్లాడేవి చాలామంది కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. సో కొంతమంది ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయినప్పటికీ కూడా ఆ విధంగా అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే తన క్యారెక్టర్ అది ఒక పక్క విలేజ్ మాస్ గర్ల్ లాగా ఉంది కాబట్టి అదే లాంగ్వేజ్ మాట్లాడుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. అండ్ సాంగ్స్ కావచ్చు, అదేవిధంగా మన జగపతి బాబు గారు అసలు ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియదు కానీ ఒక కీలకమైనటువంటి పాత్రలాగా సినిమా మొత్తంలో కూడా అనిపిస్తుంది. అండ్ దానికి తోడు అసలు ఆయన జగపతి బాబు అంటే ఎవరు కూడా నమ్మరన్నమాట. శివరాజ్ కుమార్ గారు కావచ్చు, అండ్ కమెడియన్ మహేష్ కావచ్చు, ఓపెనింగే ఆయన రావడం. సో మరి నిజంగా ఇది ఏదో ఖచ్చితంగా అందరికీ కూడా చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది, ఎమోషనల్గా కూడా టచ్ అవుతారు అని చెప్పేసి కూడా మనకు ట్రైలర్లో క్లియర్గా తెలుస్తుంది. మరి క్లియర్గా మనం అన్నీ కూడా చూసాం కాబట్టి ట్రైలర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి, అంటే ఒకవేళ మీరు చూడకపోయింటే ఒకసారి చూడండి. అండ్ చూసిన తర్వాత ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.